जोहार महिला వైద్యురాలకి जोहार महिला వైద్యురాలకి కఠినంగా శిక్షించాలి మహిళ మీద అత్యాచారం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి వైద్యురాలపై అత్యాచారం చేసిన దుండగులను ఉరిదీయాలి మహిళా వైద్యురాలపై అత్యాచారం చేసిన దుండగులను ఉరిదీయాలి వైద్యురాలపై హత్య చేసిన దుండగులను ఉరిదీయాలి మహిళా వైద్యురాలపై అత్యాచారం చేసిన దుండగులను We want మహిళా కమిటీ ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్ కోల్కతాలో మహిళా డాక్టర్ని అత్యాచారం చేసి పాశవికంగా హత్య చేసినటువంటి దుండగులను కఠినంగా శిక్షించాలని ఈరోజు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపం వద్ద మహిళా ఉద్యమకారులతోనే ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మహిళా వైద్యురాలకి నివాళులు అర్పిస్తూ అదేవిధంగా దుండగులని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇమీడియట్గా అత్యాచారం చేసిన దుండగులను అరెస్ట్ చేసి బహిరంగంగా ఉరిదీయాలి. ఈరోజు ఏమవుతుందంటే భారతదేశంలో ఉన్న చట్టాల వల్ల అత్యాచారం చేసిన కోర్టులో ఆ తీర్పు లేటుగా రావడం, దానివల్ల ఆ సాక్ష్యాలు తారుమారు చేయడం, దానివల్ల నిందితులు తప్పించుకుంటారు. అట్లా కాకుండా ఈరోజు మహిళల మీద అత్యాచారం జరగకుండా ఉండాలి. ఏ మహిళను కానివ్వండి, ఇవాళ డాక్టర్ మీద జరిగింది, రేపు సామాన్య మహిళ మీద జరగవచ్చు. ఈరోజు చూస్తున్నాం చిన్నపిల్లల మీద, ప్రతి ఒక్క మహిళ మీద కూడా ఎప్పుడు ఏమైతే భయాందోళనతో మహిళలందరూ జీవిస్తున్నారు. ఈరోజు మరీ ముఖ్యంగా పురుషులందరూ కూడా కొంత చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. సమాజంలో జరుగుతున్నటువంటి కార్పొరేట్ వర్గాల సంస్కృతి వల్ల ముఖ్యంగా చిన్నప్పటి నుంచి మన పిల్లలు కూడా, మరీ ముఖ్యంగా ఎవరైతే పురుష పిల్లలు ఉంటారో ఆ పిల్లల్ని కూడా మనం చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ పెంచాల్సిన అవసరం ఉంది. ఈరోజు సమాజానికి సేవ చేసే ప్రజల ప్రాణాలను కాపాడబట్టే ఒక వైద్యురాలకే రక్షణ లేదంటే మరి సామాన్యుల పరిస్థితి ఏందో కూడా ఈరోజు అర్థం చేసుకోవాలి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఒక చట్టం చేయాలి. ఎవరైతే మహిళల మీద అత్యాచారం చేసినా లేకపోతే హింసించినా ఇమ్మీడియట్గా వాడిని బహిరంగ ఉరిదీస్తేనే ఈ అత్యాచారాలు తగ్గుతాయి. కాబట్టి ఇమ్మీడియట్గా ఆ యొక్క పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్పందించాలి. అదేవిధంగా ఈరోజు అందరికీ ఒకటే జ్ఞాపకం చేస్తున్నాం, మనము దిశ జరిగినప్పుడు కూడా ఇట్లనే కొన్ని రోజులు చేసినాం, మర్చిపోయినాం. అదేవిధంగా నిర్భయ కేసు 12 సంవత్సరాల క్రితం ఢిల్లీలో జరిగినప్పుడు కూడా మనము ఇదే విధంగా ఇట్లనే కొవ్వొత్తులు వెలిగేయటం, లేకపోతే ర్యాలీలు చేయడం, ధర్నాలు చేయడం, తర్వాత మర్చిపోయినాం. కానీ ఈరోజు సమాజంలో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. పురుషులు మహిళలు సమానమనే ఒక చైతన్యం తీసుకురావాలి. అదేవిధంగా మహిళలు లేకపోతే సమాజం లేదు. ఈరోజు ఒక తల్లిగా ఈ సృష్టికి మూలం ఎవరంటే మహిళలే. మరి ఈరోజు మహిళల మీద అత్యాచారం జరుగుతుందంటే మన సృష్టి మీద మనమే అత్యాచారం చేస్తున్నట్టు భావించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా, ఈరోజు నా కుటుంబంలో ఏం కాలేదు, నేను బాగానే ఉన్నాను కాబట్టి నేను స్పందించాలంటే కాదు, ప్రతి ఒక్కరు కూడా హృదయం ఉన్న ప్రతి ఒక్కరు స్పందించాలి. ఎటువంటి అకృత చర్యలు జరగకుండా మహిళలని జాగ్రత్తగా చూసినట్టు కూడా అందరం కూడా మహిళలకి పురుషులే ప్రొటెక్షన్ చేయనట్టు కూడా మనందరం చైతన్యం కావాలి. మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో మహిళా వైద్యురాలపై జరిగిన సంఘటన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకొకసారి జరగకుండా కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్గా చట్టం తీసుకురావాలని, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మహిళల రక్షణ కోసం చట్టాలు తీసుకురావాలని ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకాల ఫోరం డిమాండ్ చేస్తుంది. మొన్నటి వరకు ఎంతో మంది చిన్నపిల్లలు తల్లులు అని చూడకుండా కామాంధులు వాళ్ళు పుట్టన పెట్టుకోవడం జరుగుతుంది. దిశ అనే చట్టాన్ని తీసుకొచ్చింది గవర్నమెంట్, అయినా కూడా ఎవరు ఏనికి తగ్గడం లేదు. ఈ తాగుడు వల్ల లేకపోతే గంజాయి వల్ల కొంత ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది మహిళలకి. కానీ ఒక చిన్న అమ్మాయి డాక్టర్, ఆమె ఏం పాపం చేసింది? ఎంతో మందిని ఆమె చేతుల మీద బతికించేటువంటి అవకాశం ఉన్నటువంటి అమ్మాయిని ఈరోజు పొట్టన పెట్టుకోవడం చాలా దారుణమైనటువంటి విషయము. గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా, రాష్ట్ర ప్రభుత్వం అయినా, కేంద్ర ప్రభుత్వం అయినా స్పందించి ఆ దుర్మార్గులను, ఆ దుస్తులను కఠినంగా శిక్షించాలి. వాళ్లకు ఉరి శిక్ష సరైనదని మేము మహిళా కమిటీ తరఫున అనుకుంటున్నాము. వాళ్ళని బహిరంగంగా ఉరిదీయాలి, ప్రజల మధ్య బహిరంగంగా ఉరిదీయాలి. అప్పుడే ఈ మహిళలు చాలా సంతోషపడుతుంది. ఇక ముందు కూడా ఎవరు ముందుకొచ్చి అటువంటివి చేయాలన్నా భయపడతారు. ఇక ముందు కూడా ముందుకు రారు. ఇన్ని చట్టాలున్నా ఎందుకు ఇలా జరుగుతుంది అని ఒక్కసారి గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. మహిళలపై జరిగేటువంటి దాడులను ఖండించాలి అని మేము కోరుతున్నాం మహిళా కమిటీ తరఫున. మరి ఎన్ని చట్టాలు వచ్చినా
ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా మహిళల మీద మాత్రం ఎప్పుడూ అరాచకాలు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న పెద్ద వృద్ధురాలు అనకుండా ఇలా జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు వచ్చినా కూడా జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఈరోజు ఇప్పుడు ఒక 10 మందికి 100 మందికి సేవ చేసే వైద్యురాలిని కూడా చూడకుండా అఘాయిత్యంగా రేప్ చేసి ఎంతో అత్యాచారం చేసి ఆ బిడ్డ ప్రాణం ఎంత తల్లాడిందో, మరి అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులు ఎవరైతే ఉన్నారో ఇమీడియట్లీ ఏ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ అయినా కూడా ఇమీడియట్లీ వాళ్ళ మీద చర్య తీసుకొని ఆ బిడ్డని ఎంతైతే నరకయాతన చేసిల్లో అలాగే వారిని కూడా నడి చౌరస్తాలో అంత నరకయాతన చేసుకుంటూ ఉరి శిక్ష తీయాలని ఇవాళ మేము ఈ టఫ్ నుంచి మహిళలుగా ఒక మహిళ మీద జరిగే అత్యాచారానికి మేము ఖండిస్తున్నాం.